భయ్యా భయ్యా చూడు భయ్యా 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు. చట్టం వాళ్లకు అనుకూలంగా ఉంది అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు. ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడడం కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం. నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గల్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనుల్లో అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదవిని ముందరేసి గనులు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం. తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, సావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడీ కలిస్తే నాకు తగ్గొస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సీమ పొందిన నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్కపరుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, సంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగ్లు చేసి వీడు, బెడ్డింగ్లు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది. అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడుగట్టి విదేశాలకు మేసేవారు జిల్లాల వారు. మురిగ్గుంటను కదిపారు, కంపు లేచింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీసు అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. బావా, మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తా.